హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళామండి. గోదర్కని ఎలా వెళ్ళాలి, ఎక్కడ ప్లేస్ అనేది ఈ వీడియోలో చూపిస్తే చివరి వరకు చూడండి. సింగరేణి అంటేనే గోదర్కని అండి. బాగా డస్ట్ ఉంటుంది, నల్ల బొగ్గు డస్ట్. ఇక్కడ నుండి ఎన్టీపీసీ రామగుండం కూడా దగ్గరే గోదర్కనికి. చూడండి ఎంత డస్ట్ ఉందో, అసలు ఘోరం. ఇక ఓసి పక్కకు కనపడేది ఓసి చూడండి, కానీ బాగా డస్ట్ ఉంటుందండి బ్లాక్ కలర్లో. చూడండి ఎట్లుందో. మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ వాటర్ పడతారు, డస్ట్ అట్లా పైకి లేవకుండా. కనిపించేదే ఎన్టీపీసీ. మేము 5:30 బయలుదేరాం. 6 అవుతుంది. ఎంట్రీ అవుతున్నాం గోదర్కని. ఇక్కడ కనిపించేవి సింగరేణి వర్క్స్ సంబంధించిన స్టాచ్యూస్ చూడండి. రోడ్డు బిజీగా ఉంటుంది ఈవినింగ్ టైంలో కదండి. ఇది ఈ సింగరేణి హాస్పిటల్, వర్కర్స్ కోసం హాస్పిటల్. తెలంగాణ చౌరస్తానండి ఇక్కడ కనిపిస్తుందా వచ్చేది. ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే షాప్స్ అన్నీ ఉంటాయండి లోపలికి. మెయిన్ రోడ్డు మీద ఉండవు షాప్స్, వచ్చేసి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, అటువైపు షాప్స్ ఉంటాయి. చూడండి ఎంత బాగుందో. ఆల్మోస్ట్ వచ్చేసామండి మనం ఎగ్జిబిషన్ దగ్గరికి. ఎక్కడ అనుకుంటున్నారా? ఇది ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఉంది. ఇంతకుముందు ఇంటర్ కాలేజీలో పెట్టేవారు, కానీ అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందనేసి మార్చారు ఇక్కడికి. ఇది ప్రభుత్వ డిగ్రీ కళాశాల అండి గోదర్కని. రండి లోపలికి వెళ్దాం. మా చిన్నోడైతే వెళ్తూనే ఉన్నాడు స్పీడ్గా. ఈచ్ వన్ వచ్చేసి 100 రూపీస్ ఎంట్రీ టికెట్ అండి. 3 years ఎబోవ్ ఉన్న వాళ్ళకందరికీ ఎంట్రీ టికెట్ ఉంటుందండి. 100 రూపీస్. ఇంతకుముందు 70 ఉండే, ఇయర్ వచ్చేసి 100 పెంచారు. రండి లోపల చూద్దాం. చూడండి లోపల ఎలా ఉందో, చాలా బాగుందండి. చెప్తున్నా కదా, ఈ వీడియోలో చూడండి. కాశ్మీర్ని పోలిన అందాలు చూడండి. కాశ్మీర్ లాంటి కాశ్మీర్. ఇవన్నీ ఫైబర్ అండి. యాపిల్స్ కూడా పెట్టారు. డమ్మీ చెట్టు, డమ్మీ యాపిల్స్ చూడండి. ఇవే యాపిల్స్. వచ్చిన వాళ్ళందరూ బిజీగా ఫోటోలు దిగుతాండ్రు. మనం మెయిన్గా బయటకు వెళ్తే మాత్రం ముఖ్యంగా ఫోటోలే తీసుకుంటాం కదండి. ఫోటోలకే ఇస్తాం ఫస్ట్ ప్రిఫరెన్స్. ఏదైనా కొత్త ప్లేస్ కనిపించినా, మనం వెళ్ళినా ఫస్ట్ ఫోటో దిగాలి, స్టేటస్ పెట్టాలి. అంతే ఇప్పుడున్న జనరేషన్. మా పిల్లలు చూడండి, వాళ్ళు మా ఆయన మా పిల్లలు చాలామంది వచ్చారండి. చూడండి మంచు కొండలు లాంటి మంచు కొండలు. ఇక్కడ ఒక యాపిల్ చెట్టు, పవన విద్యుత్తు. చూడండి ఎలా ఉందో. యాపిల్స్, డమ్మీ యాపిల్స్.
కానీ లోపల ఏసీ పెట్టారండి, అవి కూల్గా ఉండడానికి, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా వాళ్ళు చేసిన డెకరేషన్కి. వెదర్గా కూల్గా ఉండాలి కదండి, కాశ్మీర్ అంటే కూల్గా ఉంటుంది. ఆ ఉద్దేశంతో వాళ్ళు అక్కడక్కడ ఏసీలు పెట్టారండి. మావాడు హాయ్ చెప్తాడు, నాకేమో సెల్ ఇచ్చి వీడియో తీయి మమ్మీ అని, వాడేమో హాయిగా ఎంజాయ్ చేస్తాడు. మా చిన్నోడు బ్యాగ్ వేసుకున్నాడు, లోపలికి వెళ్తున్నాం. మా వాళ్ళు అయితే ముందే ఉరుకుతారు, ఆగట్లే అసలు. వాళ్ళు పట్టుకున్నా వదిలే మేము వెళ్ళిపోతాంలే అన్నట్టు. లోపలికి వెళ్తే ఇక మొత్తం అన్ని షాపులు, టాయ్స్ షాపులు, ఇంట్లో మనం ఆడుకునే వస్తువులు అలాంటివి ఉంటాయి. మళ్ళీ గేమ్స్, అవ్వండి రంగుల రత్నం, ఇవన్నీ టీ కప్స్, అలాంటి ప్లేట్స్, చిన్న చిన్న జార్లు ఇవన్నీ ఇవి ఏమో టాయ్ షాపు. కిచెన్ ఐటమ్స్ ఇక్కడ అన్నీ ఉన్నాయి, మనకి కావాల్సినవి కొనుక్కోవచ్చు. ఇంట్లోకి సంబంధించినవి, పిల్లలకు సంబంధించినవి వస్తువులు అన్నీ ఉన్నాయి. మేమైతే లోపలికి వెళ్తున్నాం. టాయ్ షాప్స్ ఎక్కువ అండి, పిల్లల్ని అసలు ఆకర్షించే విధంగా పెట్టారు అవి టాయ్ షాప్స్. ఇంకో మా పిల్లలు ఇది ఎక్కుతా అంటారు, మా పెద్దోడేమో జాయింట్ వీల్ ఎక్కుతా అంటాడు. వాడితో పాటు ఎవరు ఎక్కాలి ఆ జాయింట్ వీల్? నాకు మస్తు భయం, మా ఆయనకి ఇంకా భయం. అయ్యేసరికి దీన్ని ఎక్కించాము ఇద్దరిని. ఈచ్ వన్ వచ్చేసి 80 రూపీస్. చూడండి మా పెద్దోడు ఎట్లా జారుతాడు. వీడికంటే మా చిన్నోడు మంచిగా జారుతాడు, మా పెద్దోడికి కొన్ని అసలు రావు, చేత కాదు. చూడండి పిల్లలు ఎట్లా ఎంజాయ్ చేస్తాండ్రు అసలు. వాళ్ళనైనా ఎప్పుడు ఇలాంటిది ఎక్కించలేదండి. బ్రేక్ డ్యాన్స్ ఎక్కారు, ఇంకా అది కార్లో తిరుగుతారు కదండి అది ఎక్కారు, ట్రైన్ ఎక్కారు, కానీ ఇది ఎక్కించలేదు ఎప్పుడు. మళ్ళీ ఇట్లా జంప్ చేస్తే పైకి వెళ్ళి పడతారు కదండి, అలాంటిది కూడా ఎక్కారు. బాగుంది, అలసిపోయారు కాకపోతే బాగా మా పిల్లలు. కొన్ని షాప్స్ తీయలేదండి, ఎందుకో మరి తెలియదు, బట్ ఓపెన్ చేయలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతున్నా కూడా అవి ఓపెన్ చేయలేదు మరి. చూడండి రమ్మన్నా రావట్లే వాళ్ళు, వాళ్ళే కొంచెం చూసేసి బయట పంపిస్తారు. బాగా కాలు నొప్పి వస్తాయండి అట్లా ఎక్కాలి. దిగేటప్పుడు ఏమనిపించదు, కానీ అట్లా ఎక్కుకుంటూ వెళ్ళేటప్పుడే అనిపిస్తుంది, ఎందుకంటే అది మొత్తం అప్పు ఉంది కదా. వచ్చేస్తాను బయటికి. మా పెద్దోడికి చూడండి చెమటలు ఎట్లా వచ్చినాయో. మా చిన్నోడు మాత్రం ఒక చెమట చుక్క కూడా లేదు వాడు ఒంటి మీద, కానీ వీడికి చూడండి ఎట్లుందిరా అంటే సూపర్ ఉంది మమ్మీ అని చెప్తాడు మా చిన్నోడు. వీడు మాత్రం బాగుంది కానీ బాగా కాలు నొత్తన్నాయి మమ్మీ అంటాడు మా పెద్దోడు. వీడు దగ్గుతాడు, ఆ డస్ట్ ఉంటుంది అనుకుంటా అందులో బాగా, అట్లా జంప్ చేసినప్పుడల్లా ఇట్లా స్ప్రెడ్ అవుద్ది కదండి. చూడండి చెమటలు వాడికి. ఈ పక్కన ఉందా ఇది కూడా ఎక్కారు, కానీ బాగా కాలు నొప్పులేసి మా ఖుషి ఎంబటే వచ్చేసాడు బయటికి. ఇది ఆడితే ఒక బుట్ట వచ్చింది నాకు చిన్నది, ఎంత ట్రై చేసినా పడవండి అసలు, అవి వేస్ట్ ఇట్లాంటి గేమ్స్ ఆడడం, డబ్బులు బొక్క. ఇగో ఇది కూడా వేసిన ఆఖరికి ఒక్క రింగ్ కూడా పడలేదు.
ఈ గేమ్స్కే 200 300 అయిపోయినాయి మాకైతే. 10 రింగ్స్ 50 రూపీస్కి. నేనేమో 7 తీసుకున్నా, మా వాళ్ళకేమో 1 ఇచ్చిన. ఆ 7లో ఒకటి కూడా పడలేదు నాకు. టాయ్స్ కొందామని షాప్కి వచ్చాం, కానీ ఈ షాప్లో ఒక్క టాయ్ కూడా మంచి క్వాలిటీగా లేవండి, తీసుకోలేదు మేము. ఇగో ఈ నెక్స్ట్ వేరే షాప్కి వచ్చాము, ఇక్కడ బాగున్నాయి టాయ్స్. ఇందులో వచ్చేసి మాకి బిల్లు మాత్రం బాగానే చేశారు మా పిల్లలు. మేము వెళ్ళేటప్పుడు జలకన్నే ఇంకా లేదండి, రాలేదు. ఇప్పుడు మేము బయటికి వెళ్ళిపోదామన్న టైంకి ఉంది, అయితే వీడియో తీశాను చూడండి. జలకన్య విన్యాసాలు చూడండి. మా వాడు దీంతో ఫోటో దిగడానికి ఏమో ట్రై చేస్తాండి. అసలు పెద్ద పెద్దోళ్ళు ఉండేసరికి వాళ్ళ చిన్నపిల్లలు కుదరడం లేదు. మా చిన్నోడేది ఇట్లా హార్ట్ సింబల్ పెట్టడానికి వెళ్తాడు. వాడికి హార్ట్ సింబల్ అంటే కూడా ఏంటో తెలుసేమో. చూడండి బాగున్నాయి అసలు. ఆల్మోస్ట్ బయటకు వచ్చేసామండి. ఇప్పుడు టైం వచ్చేసి 9:40 అవుతుంది. గోదార్కని. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ ఫోటో ఎగ్జిబిషన్. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.